మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరగనుంది. అణువణువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆధ్యాత్మిక వేడుకే ఈ మహాకుంభమేళా. భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలని నిరూపిస్తూ 12 ఏళ్లకోసారి జనమర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుకగా నిలుస్తోంది. ఎవరూ ఆహ్వానించకుండానే ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది తరలి వస్తున్నారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమ తీరం కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఇది. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళా అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక అని చెప్పొచ్చు. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణ అయిన దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళా ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. 12 ఏళ్లకోసారి భక్తజన కోటిని పులకరిస్తోంది. పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమే అయిన ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సాంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయికగా నిలుస్తోంది. మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధపరుచుకోవటం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని వారు విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. గంగా యమున సరస్వతి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ భక్తుల పుణ్యస్థానాలకు వేదికగా నిలుస్తోంది. కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతున్నారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ప్రస్తుతం మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రా స్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలిస్తున్నారు. 4 ఏళ్లకోసారి 4 చోట్ల కుంభమేళా జరుగుతోంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లలో ఈ వేడుక నిర్వహిస్తారు.
అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మథనానికి ఈ మహాకుంభమేళాకు సంబంధం ఉంది. అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే మహాశివుడు దాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృతబాంఠం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతమవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో చేసే పుణ్యస్నానాలకు ఓ ప్రత్యేకత ఉంది. కుంభమేళాకు పెద్ద సంఖ్యలో సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే సాధువులు దర్శనమిస్తారు. కుంభమేళాకు వచ్చే సాధువులను చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు. మహాకుంభమేళాలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు, సన్యాసులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వేలాది సాధువులు, బాబాలు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. మహాకుంభమేళాకు వచ్చే వారిలో కొంతమంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. जानते हैं ये हमारा शिव पुराण के में वर्णित है जी, जो 11,000 रुद्राक्ष धारण करते वो भगवान शिव के ही रुद्र स्वरूप होते हैं, और हम नागा सन्यासी हैं तो हम शिव जी के गण के स्वरूप होते हैं। तो इसलिए हमने ये 11,000 रुद्राक्ष धारण किया हुआ है, और मैं काफी समय से ये 11,000 रुद्राक्ष धारण करके ही तपस्या करता हूँ, भजन करता हूँ। हमारे शिष्यों ने, भक्तों ने दिए, उससे एकत्रित हो गए तो मैं 11,000 रुद्राक्ष धारण करता हूँ। और ये नागा सन्यासी जितने होते हैं ये सभी जो है रुद्राक्ष धारण करते हैं। मेरा 12 साल की तपस्या है, डेली की 12 घंटे और 12 साल की तपस्या है। आज मेरे को इलाहाबाद अर्ध कुंभ से मैंने स्टार्ट करी थी, और इलाहाबाद आने वाले अर्ध कुंभ में पूर्ण होगी। आज मेरे को 6 साल हो गए। 45 किलो वेट है। 1.25 लाख रुद्राक्ष का मैंने संकल्प करा था। 1.25 लाख रुद्राक्ष बनते हैं 925 माला में, और इसमें रुद्राक्ष कम से कम 2,500 के ऊपर है, 2.25 लाख से भी ऊपर जा रहे हैं। देखो, साधु बने हैं, गुरु महाराज का नाम खातिर एक तपस्या करने के लिए साधु बने हैं। तपस्या ही हमारा कर्म है, देश कल्याण के लिए, देश हित के लिए, सनातन धर्म के लिए। और सनातन धर्म के फूल हम लोग हैं, उनके बच्चे हैं, तो उनमें हमारे త్రివేణి సంగమానికి 2 వైపులా 4,000 హెక్టార్లలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 1.5 లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. 1,250 కిలోమీటర్ల పైపు లైన్లతో 50,000 నీటి కనెక్షన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు 200 వాటర్ ఏటీఎంలను అందుబాటులో ఉంచారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను నిర్మించింది యోగి సర్కార్. వీటితో పాటు 30 బల్లకట్టు వంతెనలను ఏర్పాటు చేసింది. 1,800 హెక్టార్లలో పార్కింగ్ను ఏర్పాటు చేసింది. దాదాపు 201 రోడ్లను విస్తరించింది. 12 కిలోమీటర్ల తాత్కాలిక ఘాట్లను నిర్మించింది. 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించింది. हमारा पर्व है वो सकुशल और सुरक्षित हम लोग इसका वो तो हमारे जितना भी थाने हैं और जो हमारी चौकियां हैं, जो हमारे पैरामिलिट्री है, सिविल पुलिस है, सबको हमने इसमें एंगेज किया हुआ है। साथ ही जो है विशेष फोर्सेस है वो भी नज़र रखे हुए हैं, ताकि कोई शरारती तत्व जो है कोई अपने मंसूबे में कामयाब ना हो पाए। और जैसा आप देख रहे हैं पूर्णतया सुगमता से स्नान चल। మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వే శాఖ 3,000 ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా 13,000 రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్లు పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేసింది.
వీటితో పాటు 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సైతం మోహరించారు. Yeah, it's very nice. It's from Jitesh that I know. And are you excited to come here? Yes, very much. I'm basically grew up in Mysore and now living in Germany and looking forward for 2 days of great excitement and spiritual experience in Kumbh. I mean, यहाँ रहेंगे कि बाहर रहेंगे, spirituality में is always good.